ఏమి సేయుదునింక నిందిరాధీశ్వరుడా ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన ఇంద్రియ నిగ్రహ రాహిత్యం, శరణాగతి గురించి తెలుపుతుంది. యవ్వనం, ఆశలు, వలపు, ప్రేమ, వ్యామోహం, రతి వంటివి ఎంత శక్తివంతమైనవో అవి విచక్షణను ఎలా మింగేస్తాయో అన్నమయ్య ఇందులో వర్ణించారు. తనను తాను నియంత్రించుకోవడం సాధ్యం కావడం లేదని, అందుకే నీ శరణు కోరానని, నీవే నన్ను ఈ మాయ నుండి రక్షించాలని శ్రీవేంకటేశ్వరుని ప్రార్థిస్తున్నారు. తెలుగు సారాంశం. ఓ లక్ష్మీనాథా, నేనిక ఏమి చేయగలను? నీ శరణు కోరివచాను, నీవే నన్ను కాపాడాలి. యవ్వనం అనేది మంచి చెడులను చూడదు, అది మనిషిని అప్పుల పాలు చేస్తుంది. తీరని ఆశలకు పుణ్యపాపాలతో పనిలేదు, అవి మనిషిని దయలేని వాడిగా మారుస్తాయి. వ్యామోహానికి భయం తెలియదు, అది ప్రమాదాల్లోకి నెడుతుంది. చంచలమైన మనసు నీ మార్గాన్ని గుర్తించదు, అది అసహ్యకరమైన పనులకే మొగ్గు చూపుతుంది. శ్రీ వెంకటేశ్వర, ఇవన్నీ నీ మాయలే. వీటిని తొలగించి నన్ను నీవు కరుణతో ఏలుకోవాలి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ poignant plea, Annamaya confesses his helplessness against the overwhelming power of human instincts and the senses. He addresses the Lord as Indiradhishvara, Lord of Lakshmi, and surrenders completely. He observes that youth lacks the wisdom to distinguish wealth from poverty, often leading to spiritual debt. Boundless desires ignore the boundaries of virtue and sin. Infatuation knows no fear, and a wavering mind fails to recognize the divine path, often stooping to base impulses. He concludes that all these are the Lord's own Maya, illusions, and begs Sri Venkateshwar to lift these veils and protect him. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. ఏమి సేయుదునింక నిందిరాధీశ్వరుడా, నీ మలగు చొచ్చితిని నెరవేర్తుగాక. భావము. ఓ ఇందిరాధీశ్వర, లక్ష్మీపతి, నేను ఇక ఏమి చేయగలను? నా వల్ల ఏమీ కావడం లేదు. నీ చాటునకు మడగు నీ శరణు జొచ్చాను. నా రక్షణ భారాన్ని నీవే నెరవేర్చాలి. వివరణ. భక్తుడు తన ప్రయత్నం విఫలమైనప్పుడు చేసే సంపూర్ణ శరణాగతి ఇక్కడ కనిపిస్తుంది. చరణం 1. కడివోని జవ్వనము కలిమిలే మెలుగునా, బడి నుండి మిగుల రుణపరచుగాక. అడియాసలెల్లా పుణ్యము బాప మెలుగునా, వెడగుదనలో దయ విడిపించుగాక. భావము. అదుపులేని యవ్వనం, జవ్వనము, తనకు ఉన్నది లేనిది, కలిమిలేమి ఆలోచించదు. అది విచ్చలవిడిగా ప్రవర్తించి మనిషిని అప్పుల పాలు, రుణపరచు చేస్తుంది. అలాగే తీరని దురాశలు, అడియాసలు, ఏది పుణ్యమో ఏది పాపమో గుర్తించవు. అవి మనలోని దయను చంపేసి మనల్ని మూర్ఖులుగా, వెడగు చేస్తాయి. వివరణ. యవ్వన గర్వం, ఆశ అనేవి మనిషి విచక్షణను ఎలా దెబ్బతీస్తాయో అన్నమయ్య వివరించారు. చరణం 2. వలపు వెడ పెడుగునా వాడి మొనలకునైన, బలిమి దూరించ జలపట్టుగాక. చలనమందిన మనసు జాతి నీ తెలుగునా, కలిసి హేయమున కొడిగట్టించుగాక. భావము. వ్యామోహానికి వలపు, భయం, వెళపు తెలియదు. అది ఆఖరికి వాడియైన కత్తుల మొనల మీదకైనా బలవంతంగా దూకడానికి మొండిపట్టు, చలపట్టు పడుతుంది. స్థిరత్వం లేని మనసు నీ దారిని, నీ తెలుగు గుర్తించదు. అది అసహ్యకరమైన, హేయము పనులకే సిద్ధపడుతుంది. వివరణ. చంచలమైన మనసు, గాఢమైన వ్యామోహం మనిషిని పతనానికి ఎలా నడిపిస్తాయో ఇక్కడ హెచ్చరించారు. చరణం 3. ఎలమి రతిపరవశము ఎగ్గు సిగ్గెడుగునా, బలిమి తిట్లకు నొడబడచుగాక. ఇలలోన శ్రీవేంకటేశ నీమాయలివి, తలగించి ఏలితివి దయసేతుగాక. భావము. శారీరక సుఖం, రతి లో మునిగినప్పుడు మనిషికి మంచి చెడు, ఎగ్గు, సిగ్గు అనేవి తెలియవు. అది ఆఖరికి ఇతరుల తిట్లకు కూడా సిద్ధపడేలా చేస్తుంది. ఓ శ్రీ వెంకటేశ్వర, ఈ భూమిపై ఇవన్నీ నీ మాయలే. వీటిని నా నుండి తొలగించి నన్ను రక్షించు. వివరణ. ప్రాపంచిక సుఖాలన్నీ భగవంతుని మాయా విలాసమేనని, ఆ మాయను తొలగించమని కోరుతూ కీర్తన ముగుస్తుంది. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వైరాగ్య ప్రకరణం లోనిది. మాయాశక్తి. మనిషి తనంతటా తానుగా ఇంద్రియాలను గెలవలేడని, దానికి దైవకృప అవసరమని అన్నమయ్య నొక్కి చెప్పారు. అస్వతంత్రత. జీవుడు తన బలహీనతలను గుర్తించి
వాటిని భగవంతునికే అప్పగించడం, సరెండరింగ్ వీక్నెసెస్, ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. ఇందిరాధీశ్వరుడు, లక్ష్మీదేవి సంపదకు అధిదేవత అయితే, ఆ సంపద వల్ల కలిగే మదానికి, యవ్వనం, ఆశలు, విరుగుడుగా ఆమె భర్త అయిన విష్ణువును వేడడం అర్థవంతంగా ఉంది. అయ్యో మాయల బొంది అందునిందునున్నవారు. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన అద్వైత వాసన, హరి సర్వోత్తమత్వం గురించి తెలుపుతుంది. మనుషులు మాయలో చిక్కుకుని తమలాంటి జీవులే పుణ్యం కొద్దీ దేవతలుగా మారితే వారిని పూజిస్తున్నారు తప్ప అందరినీ సృష్టించిన ఆదిదేవుడైన హరిని గుర్తించడం లేదని అన్నమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దేవతలు, అసురులు, మానవులు అందరూ జీవులేనని, శ్రీహరి మాత్రమే పరమాత్మ అని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం. అయ్యో! ఈ మాయలో చిక్కుకుని ఇక్కడా అక్కడా తిరుగుతున్నవారు ఏదీ నిజమో తెలుసుకోలేని అజ్ఞానులు, జడులు. ఆకాశంలో నక్షత్రాలుగా, స్వర్గంలో దేవతలుగా ఉన్నవారు కూడా ఒకప్పుడు ఇక్కడి నుండి వెళ్లిన జీవులే. వారిని దేవతలని మొక్కుతున్నారు కాని అందరి ఆత్మలలో ఉన్న హరిని మాత్రం మర్చిపోతున్నారు. పాతాళంలో ఉన్నవారు, ఇతర లోకాల్లో ఉన్నవారు అందరూ మనలాంటి జీవులే. వారి గొప్ప కథలు వింటున్నారు తప్ప శ్రీహరి కథలను వినడం లేదు. మోక్షం పొందినవారైనా, బంధాల్లో ఉన్నవారైనా అందరూ జీవులే. అసలైన సంపన్నుడు శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే. ఆయనను శరణు వేడకపోతే ఈ అజ్ఞానులు ఎప్పటికీ బాగుపడరు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ ఫిలాసఫికల్ డిస్కోర్స్, Annamaya critiques those trapped in Maya, illusion, who fail to recognize the ultimate truth. He points out that stars in the sky and deities in heaven are merely souls, jivas, who ascended due to their past merits. People worship these transient beings but ignore Lord Hari, who resides in their own souls. Whether inhabitants of the underworld or high heavens, all are bound souls. People listen to the legends of these beings but neglect the stories of Sri Hari. Annamaya concludes that Lord Venkateshwar is the only true supreme being, and without total surrender, Sharanagati, to him, the ignorant remain lost in the cycle of existence. Vivaranatmaka Visleshana, Pallavi. అయ్యో మాయల బొంది అందునిందునున్నవారు, ఈయగొన గర్తలుగా రెడగరు జడులు. భావము. అయ్యో! మాయలో చిక్కుకుని ఈ లోకంలోనూ, పరలోకంలోనూ తిరుగుతున్నవారు దేనికీ కర్తలు కారు, స్వతంత్రులు కారు. ఈ అజ్ఞానులు, జడులు ఆ నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వివరణ. జీవుడు మాయావిష్టుడై తన శక్తిని తాను అతిగా ఊహించుకుంటాడని, కాని అంతా దైవాధీనమని పల్లవి భావం. చరణం 1. చుక్కలై యుండినవారు, సురలై యుండినవారు, ఇక్కడ నుండి పోయిన ఈ జీవులే. దిక్కుల వారి నిందరు దేవతలంటా మొక్కేరు, యొక్కుడైన హరి నాత్మ నెడగరు జడులు. భావము. ఆకాశంలో నక్షత్రాలుగా ప్రకాశించేవారు, స్వర్గంలో దేవతలుగా, సురలు ఉండేవారు. వీరంతా ఒకప్పుడు ఈ భూమి మీద నుండి పుణ్యఫలంతో పైకి వెళ్లిన జీవులే. ప్రజలేమో వారిని దిక్పాలకులు, దేవతలు అని మొక్కుతున్నారు కాని అందరికంటే గొప్పవాడై తన ఆత్మలో ఉన్న హరిని మాత్రం గుర్తించడం లేదు. వివరణ. దేవతలు కూడా పదవీ బాధ్యతలు కలిగిన జీవులేనని, వారు పరమాత్మ కాదని అన్నమయ్య స్పష్టం చేశారు. చరణం 2. పాతాళవాసులను పలులోకవాసులను ఈ తర్వాత నుండిన ఈ జీవులే. కాతరాన వారి పుణ్యకతలే వినేరుగాని ఈతల శ్రీహరికత లెడగరు జడులు. భావము. పాతాళంలో ఉండేవారు, నాగులు, అసురులు మొదలగువారు ఇతర లోకాల్లో ఉండేవారు. వీరంతా సృష్టి క్రమంలో ఉన్న జీవులే. ప్రజలు ఆతృతతో, కాతరాన వారి పుణ్యగాథలను, గొప్పలను వింటున్నారు తప్ప ఇక్కడే మనకు చేరువలో ఉన్న శ్రీహరి గాథలను వినడం లేదు. వివరణ. అల్ప దేవతల లేదా ఇతర జీవుల చరిత్రల కన్నా పరమాత్మ కథాశ్రవణం మిన్న అని సందేశం. చరణం 3. 20 ముక్తులు ఎనగని బద్ధులు 20 మనలోనున్న ఈ జీవులే. సిరుల మించినవాడు శ్రీ వెంకటేశ్వరుడే. శరణాగతులు దక్క చక్కగారు జడులు. భావము. పరమాత్మ స్థానాన్ని తెలుసుకున్న ముక్తులు, మోక్షగాములు తెలుసుకోలేక సంసారంలో చిక్కుకున్న బద్ధులు. అందరిలోనూ అంతర్యామిగా ఉన్నది ఆ పరమాత్మయే. సకల సంపదలకు, సిరులకు మూలమైనవాడు శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే. ఆయనకు శరణాగతి చేసినవారు తప్ప
మిగిలిన వారందరూ అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడే జడులే. వివరణ: అంతిమంగా శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడటమే అజ్ఞానాన్ని పోగొట్టుకునే ఏకైక మార్గమని అన్నమయ్య సిద్ధాంతీకరించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన జీవ ఈశ్వర భేదాన్ని మరియు శరణాగతి ప్రాశస్త్యాన్ని వివరిస్తుంది. జీవ విశ్లేషణ: దేవతలు, మానవులు అందరూ ఒకే కోవకు చెందిన జీవులేనని, వారి పుణ్యపాపాల స్థాయిలు వేరైనా వారు ఆరాధ్య దైవాలు కారని అన్నమయ్య తర్కించారు. జడత్వం: భగవంతుడు మనలోనే ఉన్నాడని గుర్తించకపోవడమే అసలైన జడత్వం, ఐనర్ట్నెస్ ఆఫ్ మైండ్. హరి సర్వోత్తమత్వం: సంపదలు, లోకాలు ఎవరివైనా అవన్నీ శ్రీ వెంకటేశ్వరునివే అని, ఆయనను శరణు వేడటమే జ్ఞానానికి లక్షణమని నిరూపించారు. చీచీ వివేకమా చిత్తపు వికారమా ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన వివేక నింద, ఆత్మ విమర్శ కోవలోకి వస్తుంది. మనిషి ధనం కోసం ప్రాణాలిస్తాడు, లోకపు దొరల కోసం దీనుడై మొక్కుతాడు, కాని అసలైన దొర అంతర్యామి అయిన శ్రీహరిని మాత్రం కొలవడు. ఇంతకాలం భ్రమల్లో బతికిన జీవుడి స్థితిని చూసి చీచీ అంటూ అసహించుకుంటూ ఇప్పటికైనా శ్రీవేంకటేశ్వరుని గుర్తించమని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. తెలుగు సారాంశం: చీచీ, ఇలాంటి వివేకం ఎందుకు? ఇది మనస్సులోని ఒక వికారమే తప్ప నిజమైన జ్ఞాదు. హరిని కొలవని జీవుడు అధముడే. ధనం కోసం యజమాని దగ్గర ప్రాణాలకు తెగించి సేవ చేస్తాడు, కాని ఆ చచ్చిన తర్వాత బంగారం ఎక్కడుంటుంది? బ్రతుకు ఎక్కడుంటుంది? గొప్పవాడిని కావాలని లోకపు దొరల కాళ్లపై పడి మొక్కుతాడు, కాని ఆ దొరలు శాశ్వతం కాదు, ఆ గొప్పతనము శాశ్వతం కాదు. మన లోపలే ఉన్న శ్రీవేంకటేశ్వరుని వదిలేసి ఇన్నాళ్ళు ఈ జీవుడు భ్రమల్లో పడి కొట్టుమిట్టాడాడు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఇంటెన్స్ self-reflective hymn, Annamaya rebukes his own intellect, calling it a mere mental aberration, Chittapu Vikram, if it doesn't lead to Lord Hari. He criticized the human tendency to risk one's life for gold and to bow down before worldly masters in search of status. He asks poignantly, where does the gold or life go after death? He points out the futility of serving mortal lords while ignoring the supreme Lord Venkateshwar, who resides within one's own home, the heart. He concludes that after age wandering in delusion, the soul must finally realize that only Hari is the true God. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: చీచీ వివేకమా చిత్తపు వికారమా ఏచి హరి గొలువక హీనుడాయ జీవుడు. భావము: చీచీ, ఓ వివేకమా, నీవు కేవలం మనసు యొక్క వికారానివి, భ్రమవి తప్ప నిజమైన జ్ఞానానివి కావు. ఎందుకంటే నిన్ను కలిగి ఉండి కూడా శ్రీహరిని భక్తితో కొలవలేక ఈ జీవుడు అధముడు, హీనుడు అయిపోయాడు. వివరణ: భగవంతుని వైపు నడిపించని తెలివితేటలు వ్యర్థమని అన్నమయ్య అభిప్రాయం. చరణం 1: బతికేనంటా బోయి పైడి ఉచ్చుక తన పతి యవసరముల బ్రాణమిచ్చీని, బతుకందులోన నేది పసిడి ఎక్కడనుండు, గతి హరి గొలువక కట్టువడే జీవుడు. భావము: బ్రతకాలి కదా అని చెప్పి ఎవరి దగ్గరో బంగారం, పైడి డబ్బు తీసుకుని ఆ యజమాని, పతి పనుల కోసం తన ప్రాణాలను కూడా పణంగా పెడతాడు. కాని ప్రాణం పోయాక బ్రతుకు ఏది? ఆ బంగారం ఎవరి దగ్గర ఉంటుంది? నిజమైన గతి అయిన హరిని కొలవక ఈ జీవుడు సంసారంలో బందీ అయ్యాడు. వివరణ: డబ్బు కోసం చేసే ప్రాణసంకటమైన పనులు చివరికి జీవుడిని కో లేదా బంధానికో గురిచేస్తాయని హెచ్చరిక. చరణం 2: దొడ్డవాడనయ్యనని దొరల గొలిచి వారి కడ్డము నిడుపు మొక్కు నతిదీనుడే. దొడ్డతనమేది ఎందు దొర యాడనున్నవాడు, ఒడ్డి హరి గొలువక ఓడుపడే జీవుడు. భావము: నేను లోకంలో గొప్పవాడిని కావాలని ఆశపడి లోకపు దొరల దగ్గర అత్యంత దీనంగా సాష్టాంగ నమస్కారాలు, అడ్డము నిడుపు చేస్తాడు. అసలు ఆ దొరలలో గొప్పతనం ఏముంది? వారు కూడా మరణించేవారే కదా. అసలైన హరిని కొలవకుండా ఈ జీవుడు తన జీవితాన్ని ఓడిపోయినట్లు ఓడుపడే చేసుకుంటున్నాడు. వివరణ: మానవ సేవ కన్నా మాధవ సేవ మిన్నని లౌకిక హోదాల కోసం పాకులాడటం వ్యర్థమని భావం. చరణం 3: చావనేల నోవనేల సారే గిందుపడనేల ఈవల శ్రీవేంకటేశుడింటనున్నాడు. దేవుడాతడే నేడు తెలిసి కొలిచేగాని
భావించ కిన్నాళ్లదాకా భ్రమబడే జీవుడు. భావము అనవసరంగా లోకంలో కష్టపడుతూ చావడం ఎందుకు? నొచ్చుకోవడం ఎందుకు? పదే పదే ఇతరుల ముందు తలవంచడం, కిందుపడనేలా ఎందుకు? ఇదిగో ఇక్కడే మన ఇంట్లోనే, హృదయంలోనే శ్రీవేంకటేశ్వరుడు ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడని తెలిసి ఇప్పటికైనా కొలుద్దాము. ఇన్నాళ్ళు ఆయన్ను స్మరించకుండా ఈ జీవుడు భ్రమలో పడి కొట్టుమిట్టాడాడు. వివరణ: దేవుడు అంతర్యామి అని గుర్తించిన రోజున అన్ని లౌకిక బాధలు తొలగిపోతాయని ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వివేక చూడామణి వంటి సారాన్ని కలిగి ఉంది. లౌకిక విమర్శ: మనిషి తన మనుగడ కోసం చేసే ప్రయత్నాలు, డబ్బు, హోదా, పరమార్థం ముందు ఎంత అల్పమైనవో అన్నమయ్య నిరూపించారు. అంతర్యామి తత్వం: ఇంటనున్నాడు అనడం ద్వారా దేవుడు ఎక్కడో కొండలపైన మాత్రమే కాదు, మన హృదయ మందిరంలోనే ఉన్నాడని సూచించారు. భ్రమ నివారణ: భక్తి లేని జ్ఞానం, వికారం, డిస్టార్షన్ వంటిదని, అది జీవుడిని సంసారంలో బంధిస్తుందని అన్నమయ్య హెచ్చరించారు. అనుచు నిద్దరునాడే రమడలవలనే ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన బాల లీలా విలాసం కోవలోకి వస్తుంది. ఇక్కడ అన్నమయ్య కృష్ణుడు మరియు బలరాముడు లేదా రామావతార ఛాయలతో ఉన్న కృష్ణలీల, చిన్న పిల్లలుగా ఆడుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ పండ్లు పంచుకుంటూ చేసే సంభాషణను వర్ణించారు. వీరిద్దరి అమాయకపు మాటలను చూసి బ్రహ్మాది దేవతలు కూడా పరవశించి మొక్కుతున్నారని అన్నమయ్య చమత్కరించారు. తెలుగు సారాంశం: కృష్ణుడు, బలరాముడు అన్నదమ్ములుగా కలిసి ఆడుకుంటూ మాట్లాడుకునే మాటలు వినడానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి. అన్నా, నాకు పండ్లు పెట్టవా అని ఒకరంటే, నేను నీకంటే చిన్నవాడిని కదా, ఆ విషయం మర్చిపోకు అని మరొకరు అంటారు. ఉట్టిమీద ఉన్న వెన్న కోసం ఒకరినొకరు సహాయం కోరుకోవడం, ఒకరి ఎత్తును మరొకరు వెక్కిరించుకోవడం వంటి బాల్య చేష్టలను అన్నమయ్య వివరించారు. చివరికి శ్రీవేంకటాద్రి రాయుడైన కృష్ణుడే అందరికంటే పెద్దవాడని, పరమాత్మ అని గుర్తు చేస్తూ కీర్తన ముగుస్తుంది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ చార్మింగ్ కాంపోజిషన్, Annamaya depicts the playful dialogue between the divine brothers, Balram and Krishna. They behave like typical young siblings, arguing over fruits, helping each other reach the butter pot, utti, and teasing one another about who is older or taller. Annamaya notes that Brahma and other gods watch this divine play with absolute devotion. While they act like children, the song subtly reminds us that the Lord of Venkatadri is the supreme being, even though he humbles himself to play these enchanting roles for his devotees. Vivaranatmaka Visleshana, Pallavi. Anuchu Niddarunade Ramadalavallane, Monasi Ivella Joochi Mrukkiri Brahmadalu. Bhavamu, ee vidhanga, kinda చెప్పబోయే విధంగా, ఆ ఇద్దరు, కృష్ణ, బలరాములు, అన్నదమ్ములుగా ఆడుకుంటూ ఉంటే, ఆ వేడుకను చూసి బ్రహ్మ మొదలైన దేవతలు భక్తితో మొక్కుతున్నారు. వివరణ: భగవంతుడు మనుష్య రూపంలో చేసే లీలలు దేవతలకు కూడా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయని భావం. చరణం 1: రాముడ పండ్లు నాకు రెండు వెట్టరా. ఏమిరా ఇట్లానే నాకు ఇత్తువా నీవు. ప్రేమపు తమ్ముడగాన పిన్ననే నీకు, ఈ మాట మలవకు ఇందిరా కృష్ణుడా. భావము: కృష్ణుడు అంటున్నాడు, రామన్నా, నాకు కొన్ని పండ్లు ఇవ్వరా. దానికి రాముడు, బలరా, ఏమిరా పండ్లు ఇలాగేనా అడిగేది అని ఆటపట్టిస్తే, కృష్ణుడు తిరిగి, నేను నీకు ముద్దుల తమ్ముడిని, నీకంటే చిన్నవాడిని, పిన్ననే. ఆ మాట మర్చిపోకు సుమా అంటున్నాడు. వివరణ: అన్నదమ్ముల మధ్య ఉండే సహజమైన చనువును, ప్రేమను అన్నమయ్య ఇక్కడ పలికించారు. చరణం 2: ఎక్కిన ఉట్టిపై నన్ను నెక్కించరా ఓరి, ఉక్కున బడేవు రాకువద్దురా నీవు, పక్కున మొక్కేరా నీ పైడి కాళ్లకు ఓరి, అక్కతో జెప్పేగాని అందుకునే రారా. భావము: ఓరే, నన్ను ఆ ఉట్టి మీదకు ఎక్కించరా అని ఒకరంటే, వద్దురా, ఎక్కితే కింద పడిపోతావు, రావద్దు అని మరొకరు హెచ్చరిస్తారు. నీ బంగారు పాదాలకు మొక్కుతాను రా అని బతిమాలడం, నువ్వు రాకపోతే అక్కకు, యశోదకు లేదా రోహిణికి చెబుతాను అని బెదిరించడం వంటి ముచ్చట్లు ఇందులో ఉన్నాయి. వివరణ: ఉట్టి కొట్టడం అనే ప్రసిద్ధ కృష్ణ లీలను అన్నదమ్ముల సంభాషణ ద్వారా వివరించారు.
చరణం 3 ఎవరు వడవో సరినిటు నిలుతమురా ఓరి నివటిల నీవింత నిక్కవొద్దురా రవ్వల శ్రీవేంకటాద్రి రాయడనేరా అయితే ఇవ్వల నీకంటే బెద్ద ఇది నీ వెడగవా భావము మనలో ఎవరు పొడవో ఎత్తు చూసుకుందాంరా అని సవాలు విసురుకుంటారు. నేను శ్రీవేంకటాద్రి రాయడను పరమాత్మను అని అంతగా గర్వపడకు, నిక్కవొద్దు. ప్రస్తుతానికి నీకంటే నేనే పెద్దవాడిని, ఆ విషయం నీకు తెలియదా అని బలరాముడు కృష్ణుడిని ఆట పట్టిస్తున్నాడు. వివరణ: లోకరీత్యా బలరాముడు అన్న అయినప్పటికీ తత్వరీత్యా కృష్ణుడే, వెంకటేశ్వరుడే, అందరికీ ఆదిదేవుడు అనే నిజాన్ని అన్నమయ్య చమత్కారంగా ముగింపులో చెప్పారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సగుణ భక్తికి పరాకాష్ఠ. నరలీల: పరమాత్మ సామాన్య మానవుడిలా మారి ఆకలి, ఆట, చిన్నతనం వంటి గుణాలను ప్రదర్శించడం భక్తులకు ఎంతో దగ్గరగా అనిపిస్తుంది. అన్నదమ్ముల అనుబంధం. భాగవతంలోని కృష్ణ బలరాముల సఖ్యతను అన్నమయ్య తెలుగువారి ఇంటి ముచ్చటగా మార్చారు. తత్వరహస్యం: పైకి చిన్న పిల్లాడిలా కనిపిస్తున్నా ఆయనే శ్రీవేంకటాద్రి రాయుడు అని చెప్పడం ద్వారా అన్నమయ్య తన ఇష్టదైవంపై ఉన్న అచంచలమైన భక్తిని చాటారు. పెట్టినని వెలుగుదు పెనుదిక్కు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన సంపూర్ణ శరణాగతి, బంధ విముక్తి గురించి తెలుపుతుంది. మనకు ఈ దేహాన్ని ఇచ్చింది, మాయలో పడేసింది ఆ భగవంతుడే. కనుక ఆ బంధాలను విప్పాల్సింది కూడా ఆయనే. చీకటిలో వెలుతురును వెతకడం ఎంత వ్యర్థమో, దైవకృప లేకుండా మోక్షం కోసం ప్రాకులాడటం అంత వ్యర్థమని అన్నమయ్య ఈ కీర్తనలో వాదించారు. తెలుగు సారాంశం: ఓ శ్రీహరి, మాకు ఈ జన్మను ప్రసాదించిన వాడివి నీవే, మాకు పెద్ద దిక్కువు నీవే. నిన్నే మేము శరణు వేడుతును. కర్మల వల్ల కలిగిన ఈ శరీరాన్ని మోస్తూ నేను కర్మలను వదిలేస్తానంటే కుదరదు, ఎందుకంటే ఆ మాయ అనే ముడిని బిగించిన వాడివి నీవే. బంధాలకు నిలయమైన ఈ ప్రపంచంలో ఉంటూ బంధాలు వదులుకుంటానంటే సాధ్యం కాదు. నీవు మమ్మల్ని అజ్ఞానమనే చీకటిలోకి నెట్టావు. నీ కృప అనే వెలుగు లేకుండా మాకు దారి కనిపించదు. ఈ సంసార సముద్రం నుండి నేను బయటపడలేను. ఓ శ్రీవేంకటేశ్వర, నీవు ఈ లోకంలోనే నాకు మోక్షాన్ని, పరమును ఇచ్చి నీ ముద్ర వేసి ఏలుకుంటేనే నాకు విముక్తి లభిస్తుంది. ఇంగ్లీష్ సమ్మరీ: In this profound hymn, Annamaya acknowledges that Lord Hari is the sole protector and the cause of existence. He argues that a human cannot shed karma on their own while still inhabiting a body created by that very karma. Since the Lord tied the knot of Maya, illusion, only He can untangle it. Being pushed into the darkness of ignorance by divine will, one cannot find the light of wisdom without the Lord's grace. Annamaya concludes that instead of struggling to cross the ocean of worldly life alone, he seeks Lord Vishwar to grant him liberation right here, marking him as his own. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: పెట్టినని వెలుగుదు పెనుదిక్కు, జట్టిగా శ్రీహరి నీకు శరణు చొచ్చితిమి. భావము: మాకు ఈ జీవితాన్ని, దేహాన్ని పెట్టిన, ప్రసాదించిన వాడివి నీవే. మాకు అన్ని విధాలా పెద్ద దిక్కువు నీవే. ఓ శ్రీహరి, చేంగా, జట్టిగా మేము నిన్నే శరణు కోరాము. వివరణ: సృష్టికర్తయే రక్షకుడు కూడా అని అన్నమయ్య దృఢ విశ్వాసం. చరణం 1 కర్మమూలమైనట్టి కాయము మోచి నేను, కర్మము విడువబోతే కడుసంగత, మర్మ మెడిగిన నీవే మాయల గట్టుండగాను, పేర్మినే విడువబోతే బిగియదా కట్టు. భావము: గడచిన కర్మల వల్ల వచ్చిన ఈ శరీరాన్ని మోస్తూ నేను ఇప్పుడు కర్మలను వదిలేస్తానంటే అది సాధ్యమయ్యే పనేనా? సంగత? అన్ని రహస్యాలు, మర్మము తెలిసిన నీవే ఈ మాయ అనే ముడిని వేసినప్పుడు నీవు విప్పకుండా నేను బలవంతంగా పేర్మి విడిపించుకోవాలని చూస్తే ఆ ముడి ఇంకా బిగుస్తుంది తప్ప విడిపోదు. వివరణ: మనిషి తన సొంత ప్రయత్నంతో, అహంకారంతో మోక్షం పొందలేడని, దైవకృప అనివార్యమని భావం. చరణం 2 బంధమూలమైనట్టి ప్రపంచమందు నుండి బంధము పాసేనంటే పాసున అది, అంధకారమైనట్టి ఆ జ్ఞానాన తోసితివి, అంధకారమున వెలుగరసితే కలదా. భావము: బంధాలకు మూలమైన ఈ ప్రపంచంలో ఉంటూ బంధాలు వదిలిపోవాలంటే వదులుతాయా?
నీవే నన్ను అజ్ఞానమనే గాఢాంధకారంలోకి నెట్టావు. చీకటిలో ఉండి వెలుతురు కోసం వెతికితే దొరుకుతుందా? నీవు వెలుగు చూపిస్తేనే నాకు కనిపిస్తుంది. వివరణ: అజ్ఞానం దేవుని మాయా ప్రభావమని, జ్ఞానోదయం కూడా ఆయన అనుగ్రహం వల్లే కలుగుతుందని తాత్పర్యం. చరణం 3. నిచ్చెలు నీ సంసారపు నీరధిలోన మునిగి చొచ్చివెళ్లి చేరేనంటే జోటుగలదా? ఇచ్చట శ్రీవెంకటేశ ఇహమందే పరమిచ్చి అచ్చు మోపి ఏలగా నేనన్నీయు తెలిసితి. భావము: ప్రతిరోజూ నీవు సృష్టించిన ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతున్నాను. నీ సహాయం లేకుండా నేను ఒడ్డుకు చేరుకోగలనా? ఓ శ్రీవెంకటేశ్వర! నేను ఉన్న ఈ చోటులోనే, ఇహమందే, నాకు పరమపదాన్ని, మోక్షాన్ని ప్రసాదించి నీ ముద్ర, అచ్చు, నాపై వేసి నన్ను ఏలుకో. అప్పుడే నాకు అంతా తెలిసినట్లు, ధన్యుడనైనట్లు. వివరణ: వైష్ణవ సిద్ధాంతం ప్రకారం భగవంతుని ముద్ర, చక్రాంకితం ధరించడం మరియు శరణాగతి చేయడం ద్వారా ఈ లోకంలోనే జీవన్ముక్తిని పొందవచ్చని అన్నమయ్య ముక్తాయింపు ఇచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన పారతంతిరం, జీవుడు భగవంతునిపై ఆధారపడి ఉండటం అనే అంశాన్ని చర్చిస్తుంది. మాయా నిరూపణ: మాయ అనేది దేవుడు వేసిన ముడి. దాన్ని విప్పే అధికారం కేవలం యజమానికే ఉంటుంది. అసక్తత: జీవుడు తనంతట తానుగా చేసే ఏ ప్రయత్నమైనా అహంకారంతో కూడినది అయితే అది బంధాన్ని ఇంకా బిగిస్తుంది. ఇహమే పరము, మోక్షం ఎక్కడో చనిపోయాక వచ్చేది కాదు. శ్రీవెంకటేశ్వరుని శరణు వేడి ఆయన ముద్ర ధరిస్తే ఈ జన్మలోనే ముక్తి లభిస్తుందని అన్నమయ్య గొప్ప భరోసా ఇచ్చారు.